ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్కు బలమైన షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. ప్రస్తుతం ఇరాన్లో ఖమేనీకి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే అలీ లారిజానీని ఇజ్రాయెల్ వైమానిక దాడిలో చంపేసింది. లారిజానీ విషయానికి వస్తే ఆయన కేవలం మిలిటరీ కమాండరే కాకుండా ప్రస్తుతం యుద్ధంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాకు గట్టి సవాల్ విసిరాడు. అయితే అలీ లారిజానీని ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్ చంపేసింది. ఇరాన్ కూడా ఆయన చనిపోయాడని అంగీకరించింది. దీనికి ప్రతీకారం తప్పదని ఇటు అమెరికా అటు ఇజ్రాయెల్ను హెచ్చరించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్ చంపేసింది. ఆయన తన కుమార్తె ఇంట్లో ఉన్న సమయంలో డ్రోన్లతో దాడి చేసి చంపేసిందని ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో ఆయన అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునేవాడు. ఆయనతో పాటు ఆయన కుమారుడు, ఆయన డిప్యూటీ, పలువురు బాడీగార్డులు ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇరాన్ డిఫెన్స్ రంగంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తరచూ ఆయన అమెరికాని, డొనాల్డ్ ట్రంప్ని నేరుగా హెచ్చరించేవాడు. 68 లారిజానీ ప్రస్తుతం ఇరాన్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత ఆయనే కీలక నిర్ణయాలు తీసుకునేవాడు. ఇక ఖమేనీకి అత్యంత నమ్మకస్తుడని, తన కుమారుడి కంటే లారిజాననే ఎక్కువగా నమ్ముతాడన్న టాక్ కూడా ఇరాన్లో బలంగా వినిపిస్తోంది. ఇరాన్ రక్షణ వ్యవస్థతో పాటు ప్రాంతీయ ఆపరేషన్స్ నుంచి ఇంటర్నల్ సెక్యూరిటీ వరకు లారిజానీ చూసేవాడు. ఖమేనీకి కుడిభుజంగా వ్యవహరించేవాడు. లారిజానీని ఇజ్రాయెల్ చంపేసిందన్న వార్త వెలువడిన వెంటనే ఇరాన్ మరింత రెచ్చిపోయి ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ అరబ్ దేశాలపై విరుచుకుపడింది. అదే సమయంలో అమెరికా హోర్మోజ్ జలసంధి సమీపంలో ఉండే ఇరానియన్ మిస్సైల్ సెట్స్పై భారీ ఎత్తున మిస్సైల్స్తో దాడి చేసింది. సుమారు 5,000 పౌండ్ల బరువుగల 2 బాంబుల్ని ప్రయోగించింది. ఇక ట్రంప్ హోర్మోజ్ జలసంధి నుంచి రవాణాను క్రమబద్ధీకరించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇరాన్ హోర్మోజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. గ్లోబల్ వినియోగంలో 5వ వంతు చమురు ఈ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. హోర్మోజ్ జలసంధిని మూసివేయడం వల్ల చమురు సరఫరా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా లారిజానీతో పాటు బాసిచి పారామిలిటరీ ఫోర్స్ జనరల్ గులాం రేజా సులేమానీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై గల్ఫ్ దేశాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇక ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ని వీలైనంత వరకు బలహీనపరచాలని చూస్తోంది. అక్కడి ప్రభుత్వాన్ని మార్చాలనేది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు లక్ష్యం. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎపి డెఫ్రిన్ మీడియాతో మాట్లాడుతూ తమ లక్ష్యం మాత్రం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీని హతమార్చడమే అన్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడో తెలీదన్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్స్ మాత్రం టెహ్రాన్లో బాసిచికి సంబంధించిన సుమారు 10 కంటే ఎక్కువ పోస్టులపై దాడులు చేశామని చెప్పారు. డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి వరకు ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన పౌరులపై లారిజానీతో పాటు సులేమాన్లు అత్యంత దారుణంగా చంపారని కాట్స్ చెప్పారు. అలాగే వైట్ హౌస్లో ట్రంప్ కూడా లారిజానీతో పాటు సులేమానీ మృతిపై స్పందించారు. వీరిద్దరూ ఇరాన్లో ప్రజా వ్యతిరేక ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. 30,000 మంది అమాయకుల్ని చంపారని గుర్తు చేశారు. ఇరాన్ అగ్రనాయకత్వం బలహీనపడిందన్నారు. ఇక ఇరాన్ తిరిగి కోలుకోవాలంటే సుమారు 10 సంవత్సరాలు పడుతుందన్నారు ట్రంప్. ఇక లారిజానీతో పాటు సులేమానీ మృతితో ఇజ్రాయెల్ ఆగ్రహంతో రగిలిపోతోంది. వెంటనే ఇటు టెల్ అవీవ్తో పాటు అటు దుబాయ్పై భారీ ఎత్తున క్షిపణులతో దాడి చేసింది. టెల్ అవీవ్లో 2 ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో బుధవారం తెల్లవారుజామున భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే కొన్ని మిసైల్స్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకుంది. ఇక ఇరాన్ నుంచి వరదలా వస్తున్న మిసైల్స్, డ్రోన్లను అడ్డుకోలేక గల్ఫ్ దేశాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇరాన్ మాత్రం హోర్మోజ్ జలసంధిపై గట్టి పట్టు బిగిస్తామంటోంది. ఇక్కడి నుంచి చమురు రవాణాను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం వెంటనే మిత్రదేశాలన్నీ కలిసికట్టుగా యుద్ధ నౌకలతో వస్తే హోర్మోజ్ జలసంధి నుంచి ఇరాన్ను తరిమేద్దామని పిలుపునిచ్చారు. అయితే ఆయన పిలుపును ఏ దేశం సీరియస్గా తీసుకోలేదు. దీంతో ట్రంప్లో ఆక్రోశం పెరిగి అమెరికా సైనికులకు ఎవరి మద్దతు అవసరం లేదని కాస్త ఘాటుగా స్పందించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇక లారిజానీ విషయానికొస్తే పాశ్చాత్య దేశాలతో సంబంధాలకు ఆయన మొగ్గు చూపేవాడు కాదు. కానీ దౌత్యపరమైన అంశాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. చైనాతో మాత్రం దీర్ఘకాలిక సంబంధాలు కొనసాగించడానికి ఆయన తీసుకున్న చొరవే కారణంగా చెబుతారు. ఆయన చనిపోవడానికి ముందు వరకు ఆయన 3 ప్రధాన సంక్షోభాల బాధ్యతల్ని నిర్వహించేవారు.
ఇక మొదటి అంశం యుద్ధానికి సంబంధించింది. ఆయన దీర్ఘకాలం పాటు అమెరికాతో పాటు ఇస్రాయెల్తో యుద్ధానికి సన్నద్ధం కావాల్సిందేనని అనేవారు. అలాగే యుద్ధం మరింత విస్తరించడానికి గల్ఫ్ దేశాలపై దాడులకు ఆయనే సూత్రధారుడు. అలాగే హోర్ముజ్ జలసంధి మూతకు ఆయనే కారణం. ఇక రెండో అంశం విషయానికొస్తే దేశంలో క్రమంగా పెరుగుతున్న అశాంతి. ఇక ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన విషయం తెలిసిందే. నిత్యావసర సరుకుల ధరలు చుక్కల్నంటాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. డాలర్ మారకంతో ఇరాన్ కరెన్సీ 16 లక్షలకు చేరుకోవడంతో ప్రజలు రోడ్డెక్కి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దీంతో లాస్రానీ వారిపై ఉక్కుపాతం మోపారు. సుమారు 30,000 మంది నిరసనకారుల్ని చంపారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇక మూడవ అంశం విషయానికొస్తే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం. ప్రస్తుతం న్యూక్లియర్ ప్రోగ్రాం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక వాషింగ్టన్తో పరోక్షంగా జరుగుతున్న సంప్రదింపులు పూర్తిగా ఆగిపోయాయి. వియన్నాలో అమెరికాకు ఇరాన్కు మధ్య న్యూక్లియర్ ప్రోగ్రాం చర్చలు విఫలమైన తర్వాత అమెరికా ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. కాగా అమెరికా గతేడాది జూన్లో టెహ్రాన్లో న్యూక్లియర్ ప్లాంట్లపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరాన్ కీలక నేత లాస్రానీ లేకపోవడంతో ఈ అంశాల్ని చూసేవారు లేరు. ఆయన వారసుడిగా బాధ్యతలు స్వీకరించే వ్యక్తిని కూడా ఇస్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లకు ఆయిల్ పెద్ద సమస్యగా మారిపోయింది. మరి లాస్రానీ హోర్ముజ్ జలసంధిని మోయించాడు. మరి అదే చోరును ఇరాన్ కొనసాగిస్తుందా లేదా అనేది అనుమానమే. ఇక ఇరాన్ ఎయిర్ స్పేస్ ఓపెన్గా ఉండడంతో తరచూ దాడులకు గురయ్యే ప్రమాదం మాత్రం ఉంది. ఇక ఇరాన్ సైనికులకు దిశానిర్దేశం చేసే నాయకుడు లేకుండా పోయాడు. దీంతో ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ మిలిటరీని ఉద్దేశించి ఒకవేళ మీ చీఫ్ ప్రాణాలు కోల్పోతే స్వయంగా నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. వారికి పూర్తి స్వేచ్ఛిచ్చారు. దీంతో ఇరాన్ ఆర్మీ తక్షణమే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సెంట్రల్ కోఆర్డినేషన్తో సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఇరాన్లో అగ్రనాయకత్వం పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటే మరోపక్క వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత ఆయన వారసుడి ఎంపికకు తీవ్ర జాప్యం జరిగింది. తర్వాత ఆయన రెండవ కుమారుడు ముస్తాబా ఖమేనీని ఎంపిక చేశారు. అయినా ఆయన ఇప్పటి వరకు ప్రజలకు ఎక్కడా దర్శనమివ్వలేదు. భద్రతా కారణాల వల్ల ఆయన్ను బయటకు పంపించలేదని చెబుతున్నారు. కానీ ఆయన ఉన్నాడా లేడా అనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. గత నెల 28న బాంబు దాడిలో ఆయన కూడా గాయపడి కాళ్లు పోగొట్టుకున్నాడని రష్యాలో చికిత్స పొందుతున్నారన్న వార్తలొస్తున్నాయి. ఇక ఇరానియన్ ఆర్మీ చీఫ్ అమీర్ హటామీకి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. లాస్రానికి పట్టిన గతే నీకు పడుతుందని హెచ్చరిస్తున్నారు. సుమారు 90 మిలియన్ జనాభా కలిగిన ఇరాన్లో ప్రస్తుతం కీలకమైన నాయకుల కొరత ఏర్పడింది. పేరుకు కేవలం ఒక్క లాస్రానీ చనిపోయాడనే కానీ ఆయన లేని లోటు ఇరాన్కు గట్టి దెబ్బ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం యుద్ధంలో ఆయన ఇటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మొత్తానికి లాస్రానీ మృతితో ఇరాన్ మిలిటరీలో మరో ధైర్యం దెబ్బతింది. రోజురోజుకు ఇరాన్ మిలిటరీ పరంగా బలహీనపడుతోందన్నది మాత్రం వాస్తవం. మరి రాబోయే రోజుల్లో బలమైన అమెరికా ఇజ్రాయెల్ని ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే.